మా నాన్నగారు 75 ఏళ్ళు వచ్చేసరికి ఏంటో తెలియదు చెప్పిన మాట పదే పదే చెప్పి విసిగించటం, కొన్ని సార్లు అపనమ్మకాలు. అమ్మో! ఆయన వస్తువులు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారని, ఎవరో మాట్లాడేస్తున్నారని మనకు వినిపించకపోయినా ఆయనకు వినిపించడం. ఇలా వింతగా ప్రవర్తిస్తే నేను సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాను. మా నాన్నగారికి ఆల్జీమర్స్ డిమెన్షియా వచ్చింది. వయసు రీత్యా వచ్చే ఇబ్బంది అని చెప్పారు. మరి నాకొస్తుందా? అన్ని ఇబ్బందుల్లాగానే ఆల్జీమర్స్ డిమెన్షియా కూడా జెనెటిక్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా నాన్నకి, తాతయ్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. కాకపోతే కొంతవరకే 100% వస్తుంది అని కాదు. ఆల్జీమర్స్ అనేది యూజువల్ గా వయసు రీత్యా వచ్చే మతిమరుపు ఇబ్బంది. 65 సంవత్సరాలు వచ్చిన వారికి 2% ఛాన్స్ ఉంటుంది రావటానికి. అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా సరే ఉంటే ఇంకా ఆ ఛాన్స్ అనేది బాగా పెరుగుతుంది. 70 సంవత్సరాలు వచ్చేసరికి అది 5% అవుతుంది. 85 సంవత్సరాలు వచ్చేసరికి అది 20% ఛాన్స్ అవ్వచ్చు. మళ్ళీ మిగిలినదే 80%, 98% మనకి ఛాన్స్ రానిది. అంటే రాకుండా ఉండగలిగే అవకాశం చాలా చక్కగా ఉంది. మరి అలాంటివి ఏం చెయ్యాలి మనం రాకుండా ఉండాలంటే? ముఖ్యంగా పాటించాల్సింది లైఫ్ స్టైల్. దాంట్లో ఫస్ట్ బ్రెయిన్ ని బాగా యాక్టివ్ గా ఉంచడం. అంటే సోషల్ ఇంటరాక్షన్ పెంచడం, ఏదో ఒక విషయం ఎప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం వలన బ్రెయిన్ లో కనెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. కెమికల్ బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్జీమర్స్ చేంజెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇంటరాక్షన్ అనేది బాగుండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చక్కగా ఉండాలి, ఒత్తిడిని బాగా తగ్గించాలి. దాంతో పాటు నిద్ర 6 to 8 hours సౌండ్ స్లీప్ బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీన్ టైం ఎంత తగ్గిస్తే అంత మంచిది. స్క్రీన్ కంటిన్యూస్ గా చూస్తే మన పక్క వాళ్ళతో మాట్లాడము, బాడీ లాంగ్వేజ్ మూవ్మెంట్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ప్యాసివ్ గా కూర్చుని అలా చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు బ్రెయిన్ కూడా బాగా ప్యాసివ్ గా తయారై యాక్టివ్నెస్ బాగా తగ్గిపోతుంది. దీని వలన కూడా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ చాలా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. హెల్తీ డైట్ తీసుకోవడం వలన మిగిలిన శరీరానికి ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయో బ్రెయిన్ కూడా అంతే. విటమిన్స్, మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ నెర్వ్స్ అనేది హెల్దీగా ఉండి మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ బాగా డిలే చేస్తుంది. ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ లాంటివి తీసుకుంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అనేది చాలా ఎర్లీగా జరగచ్చు. నాన్నగారికి 70 ఏళ్ళు ఆల్జీమర్స్ వచ్చినా ఇలాంటి అలవాట్లు ఉంటే మనకి 60-50 ఏళ్ళకు కూడా ఆల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవాయిడ్ చేయండి. ఎక్సర్సైజ్ ఫిజికల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటే బ్రెయిన్ కెమికల్స్ అంత బాగా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేసి నర్వ్స్ ని డ్యామేజ్ జరగకుండా కాపాడుతాయి. సో ఎవ్రీ డే సన్ లైట్ లో మినిమం 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఇవన్నీ రెగ్యులర్ గా పాటిస్తే మనం ఆల్జీమర్స్ డిమెన్షియాని ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా సరే ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.